హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ మామూలుగా జరగడం లేదు అని చెప్పవచ్చు. ఇక ఫినాలే వైపు అడుగులు వేస్తుండటం, అందులోనూ 12వ వారం కావడంతో హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా బీభత్సకరమైన ఫైర్తో నామినేషన్స్లో రెచ్చిపోయారనే చెప్పాలి. అలాగే ఈ వారం నామినేషన్స్లో డెమాన్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ రీతు, ఈ ముగ్గురి మధ్య జరిగిన గొడవ ఈ సీజన్లోనే హైలైట్ అని చెప్పవచ్చు. తాజాగా తనూజ దివ్య మధ్య జరిగిన గొడవే ఈ సీజన్కి హైలైట్ అంటే ఆ గొడవకి 10 రెట్లు ఎక్కువగా గొడవ జరిగింది డీమాన్ వర్సెస్ కళ్యాణ్ అన్నట్టుగా. ఇక బిగ్ బాస్ నామినేషన్స్ని ఈ వారం 2 లెవెల్స్లో జరిపిస్తబోతున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మొదటి లెవెల్ టాస్క్ సీక్రెట్ నామినేషన్స్, ఆ తర్వాత ఓపెన్ నామినేషన్స్. ఇక సీక్రెట్ నామినేషన్స్లో భాగంగా ఢెమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. నేను ఎప్పుడో 3వ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యి క్యాప్టెన్ అయ్యాను. ఆ తర్వాత మొన్న నేను ఎంత చెప్తున్నా కూడా వాడు మళ్ళీ నా పేరునే తీసుకున్నాడు, అది నాకు నచ్చలేదు అంటూ చెప్పాడు డీమాన్ పవన్. ఇక ఇమ్మాన్యుయల్ అయితే డెమాన్ని నామినేట్ చేసి డెమాన్ తాను కంటెండర్ అయ్యే అవకాశం ఉన్నా కూడా తాను కాకుండా వేరే వారికి అవకాశం ఇస్తున్నాడు అని ఇండైరెక్ట్గా రీతుకి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ ఇమ్మాన్యుయల్ అయితే నామినేట్ చేయడం జరిగింది. అలాగే కెప్టెన్సీ రేస్లో నుంచి నన్ను అనవసరంగా తొలగించేశారు, మెజారిటీ ప్రకారం అంటూ చెప్పారు, కానీ తన సపోర్టింగ్ కానీ తన మాటల పరంగా కానీ ఒక స్టాండ్ లేదు అంటూ కళ్యాణ్ అయితే సుమన్ని నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే సీక్రెట్ నామినేషన్స్లో భరణి తనూజాని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత దివ్య భరణిని నామినేట్ అయితే చేసింది. భరణి గారు నాకు అవసరమైనప్పుడు ఒక్కసారి కూడా స్టాండ్ తీసుకోలేదు వారి ఫ్యామిలీ దగ్గర. నేను ఇంత చేస్తున్నా కూడా నా మొరాలిటీని పక్కన పెట్టి నాకు ఏమైనా పర్వాలేదని సపోర్ట్గా ఉన్నా కూడా నాకు ఆయన సపోర్ట్ చేయడం లేదు, దీంతో నేను నా గేమ్ని చాలా కోల్పోయాను అంటూ దివ్య అయితే భరణిని నామినేట్ అయితే చేసింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.